నేను సబ్ చేశాను, మీరు నాకు సబ్ చేస్తారా? నేను ఈ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటాను కానీ కంటిన్యూగా వీడియోలు చూస్తాను లేదనేది అయితే చెప్పలేనండి. ఎందుకంటే నాకు వీడియోలు చేసుకునే తీరిక కూడా లేదు. అందుకే ఇలా లైవ్లు పెట్టుకొని ఏదో పని చేసుకుంటూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే ఖచ్చితంగా చేసుకుంటాను, దానికి ఏమీ ఇది లేదు కదా. కాకపోతే కంటిన్యూ వీడియోలు చూస్తాననేది మాత్రం డౌటు. ఇది మాత్రం పక్క. ఊరికే లేనిపోని కబుర్లు చెప్పను. అది ఇంకొక ఛానల్ ఉంది, అనుపమ డి అని, దాంతో సపోర్ట్ ఐడి ఉంది, దాంతో సబ్స్క్రైబ్ చేసుకుంటాను. నేను టిఫిన్ సెంటర్ అండి మాది. పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత సాయంకాలం ఇంటి దగ్గర టైలరింగ్ చేసుకుంటాను. ఇంటి దగ్గర కాదు, ఇంటి దగ్గర ఒక షాప్ ఉంది టైలరింగ్. యాక్చువల్గా అదే మాది ఫస్ట్ బిజినెస్. ఈ మధ్యన రీసెంట్గా ఇది స్టార్ట్ చేశాను. అస్సలు ఖాళీ ఉండదు. వండేది నేనే, కడిగేది నేనే, తుడిచేది నేనే, కుట్టేది నేనే, కత్తిరించేది నేనే. సో దానివల్ల చెప్తున్నాను, ఏమనుకోవద్దు. ఒక సబ్స్క్రైబ్ పెరగడం వల్ల యూట్యూబ్ ఛానల్ నేను పెట్టి 2.5 సంవత్సరాలు దాటిపోయింది, 3వ సంవత్సరం ఏమో ఇది ఆల్మోస్ట్. ఆల్రెడీ ఒక ఛానల్ పోగొట్టుకున్నాను. కానీ నేను ఒక మాట చెప్తా, నాకు ఒక మంచి మనసుతో చెప్తున్నా, ఒక వేస్ట్ సబ్స్క్రైబర్ ఉండడం వల్ల మనకు ఉపయోగం లేదు. మనల్ని కంటిన్యూగా ఫాలో అవుతూ, మన వీడియోస్ చూస్తూ, మన అన్నిటిని లైక్ చేసుకుంటూ ఒక చిన్న కామెంట్ అయినా పెట్టగలిగే సబ్స్క్రైబర్ ఉంటేనే మనకి యూజ్, లేకపోతే నో యూజ్. నేను సబ్ చేసుకుంటాను కానీ నేను వేస్ట్ సబ్స్క్రైబర్ అవుతాను మీకు. థ్యాంక్ యూ మా, కరెక్ట్గా చెప్పారు కదా, నిజంగా.